హాయ్ అండి. ఈ వీడియోలో నేను గవ్వలు ఎలా తయారు చేయాలో చెప్తున్నానండి. ఇంత టేస్టీగా రావాలంటే గనక పూర్తి వీడియో చూడండి. అన్ని టిప్స్ చెప్తాను. ముందుగా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని హీట్ చేసుకున్నానండి. తర్వాత నేను ఒక పావు కిలో మైదా, పావు కిలో సన్నటి ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ, అది తీసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకుంటున్నానండి. ఉప్పు వేస్తే రుచిగా వస్తాయండి గవ్వలు, లేకపోతే చప్పచప్పగా ఉంటాయి, అంత బాగోవు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకుంటున్నానండి. ఆ తర్వాత మరిగించుకున్నటువంటి ఆయిల్ ఉంది కదండీ, దాన్ని కొద్దిగా కొద్దిగా వేస్తూ కూడా నేను కలిపేసుకుంటున్నానండి. కొంచెం ఆయిల్ 2 టేబుల్ స్పూన్ అంటే 2 టేబుల్ స్పూన్లే కదండి, కొంచెం ఎక్కువనే వేయండి. అంటే ఇవి కాగించినటువంటి ఆయిల్ వేయటం వల్ల గుల్లగా వస్తాయండి. లేకపోతే బటర్ వేసుకోవచ్చు, లేదంటే వెన్న వేసుకున్నా కూడా స్మూత్గా వస్తాయండి. ఇక్కడ బొంబాయి రవ్వ ఎందుకు తీసుకున్నానంటే కొంచెం బాగుంటుందండి టేస్ట్ అయితే బొంబాయి రవ్వ వేయడం వల్ల. లేదంటే మీ దగ్గర మైదాపిండి ఒక్కటే ఉంటే కనుక మైదాపిండితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు మొత్తం ఆయిల్ అంతా కూడా బాగా కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. మనం ఆయిల్ ఎంత వేసుకోవాలో ఇక్కడ కొద్దిగా అంచనా చెప్తాను చూడండి. ఇలాగ మొత్తం కలుపుకున్న తర్వాత పొడిపిండి ఇలాగ గుప్పిటితోటి ఇలాగ బిగిస్తే ఉండయ్యేటట్టుగా చూసుకోవాలండి. అలా వచ్చిందని అంటే కనుక ఆయిల్ సరిపోయింది అని అర్థం అండి. ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలండి. అలా కలిపేసుకొని 2 గంటలు పక్కన పెట్టుకోవాలండి. అలా పక్కన పెట్టుకుంటే మనకి మృదువుగా వస్తాయండి గవ్వలు, అందుకోసం పక్కన పెట్టేసుకోవాలండి. తడి క్లాత్ పైన పెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత 2 గంటలు అయిపోయిన తర్వాత వాటిని తీసి చిన్న చిన్న ముద్దలు పెట్టుకోవాలండి. ఆ ముద్దల్ని ఇలాగా దువ్వెన ఉందండి, కొత్త దువ్వెన తీసుకోవచ్చు, లేదంటే పాత దువ్వెన బాగా వాష్ చేసి డ్రై అయ్యేంత వరకు ఉండాలండి. ఆ తర్వాత చిన్న చిన్న ముద్దలు అయితేనే బాగా వస్తాయండి, పెద్ద ముద్దలు అయితే రావు. చూసారు కదా, ఒక పక్క నుంచి తీసుకువెళ్ళి ఇంకొక పక్క వరకు ఇలా అలా సాగదీస్తున్నాను. అలా చేయటం వల్ల మధ్యలో గుల్లబారుతాయండి, లేకపోతే గవ్వలు బాగా రావు. ఎంత బాగా మనం ప్రెస్ చేస్తే అంత బాగా వస్తాయి. కావాలంటే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని చెయ్యండి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని గవ్వలన్నింటినీ కూడా ఒకేసారి వేసేసి ఫ్రై చేయాలండి. ఒకటి ఒకటి మనం పెనంలో వేద్దాం కదా అని అనుకుంటే కనుక ఒకటి వేగిపోతుంది, ఒకటేమో కలర్ రావండి. ఇలాగ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి వేయించేసుకుంటే సరిపోతుందండి. సన్నటి మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే మనం వేయించుకోవాలండి, లేకపోతే బాగోవు. తర్వాత నేను పంచదార పాకం పట్టేసుకున్నానండి. పావు కిలో షుగర్ తీసేసుకొని దానికి మునిగేంత వరకు వాటర్ పోసి ఇలాగ పాకం పట్టుకున్నానండి. పాకం దగ్గరగా అయినప్పుడు చెక్ చేసుకోవాలి. ఇలా ముద్ద పాకం వచ్చింది అంటే కనుక మనకి ఇంకా పాకం అయిపోయినట్టేనండి. ఇప్పుడు కొద్దిగా కొద్దిగా గవ్వలను వేసుకొని తీసుకోవచ్చు, లేదంటే మొత్తం గవ్వలన్నింటినీ ఒకేసారి వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే సరిపోతుందండి పాకం. నేను చెప్పిన కొలతకైతే సరిపోతుందండి పాకం. ఇంకా ఎక్కువ షుగర్ తినేవాళ్ళు కనుక ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చండి. ఏముంది, ఎక్కువ వస్తుందండి పాకం, అంతే, ప్రాబ్లం ఏమి ఉండదు.